Hi, hello. Welcome to my channel, New Life Motor Driving School, Venkatesh. Hello, hi friends. This is మరి డ్రైవింగ్ స్కూల్ సంబంధించిన రెండో కార్ ఇది బ్రీజా. దాంతోపాటు ఇది మన ఫ్యాన్సీ స్టోర్ ఫ్రమ్ డ్రైవింగ్ స్కూల్ ఉంటుంది దీంట్లో. చూడండి, ఇది మన దీంట్లో డ్రైవింగ్ స్కూల్ ఉంది, దాంతోపాటు ఫ్యాన్సీ స్టోర్ కూడా ఉంది. సో ఇది మన డ్రైవింగ్ స్కూల్ సెక్షన్. ఇది ఇక్కడ సంబంధించిన ఆఫీస్ కి టేబుల్ అవి ఉంటాయి. డ్రైవింగ్ కి సంబంధించిన క్లాసెస్ రేట్స్ ఇక్కడ ఉంటాయి. ఇది డ్రైవింగ్ టెస్ట్ కి సంబంధించింది. సో లాస్ట్ లో 4 days ఇది నేర్పించిన తర్వాతనే మనం డ్రైవింగ్ లైసెన్స్ అనేది పంపిస్తాము మన గ్రౌండ్ లో. అండ్ మన దగ్గర ఉన్న వెహికల్ ఆప్షన్స్ ఇవి, ఎన్ని రకాల కార్లు ఉంటాయి. దొరుకుతా ఉండండి. చూడ ఫుల్ క్లచ్, థర్డ్ గేర్, సెకండ్ గేరు, స్టెప్ పెట్టేసి అట్లా వస్తూ ఉంటుంది. మళ్ళీ క్లచ్ నాకు ఇక్కడ నుంచి స్పీడ్ తక్కువ వేసుకో, క్లచ్ నొప్పి, బ్రేక్ మీద కాలించుకో, గేర్ సెకండ్ లో పెట్టు, క్లచ్ అట్లనే పట్టుకో, బ్రేక్ టచ్ చేస్తుండు, కొంచెం లెఫ్ట్ స్ట్రైట్, క్లచ్ లేకుండా రైట్ ఎక్సెట్ పెట్టుకో, రైట్ సైడ్ పెట్టేసుకో, పక్కన చూసుకో. బస్ ఆగే ఛాన్స్ ఉంది, ఇంకా జరగడం లేదు. ఇంకా భయం అవుతుందా? ట్రాఫిక్ అప్పుడు ఇంటూ వస్తున్నారు కానీ టెన్షన్ ఆ టెన్షన్ లో డ్రైవింగ్ ఖరాబ్ అవుతుంది. అప్పుడు కూడా కూల్ ఉండి లెఫ్ట్ లెగ్ కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది. బండి ఆగిపోవడానికి మెయిన్ రీజన్ క్లచ్. ఫోర్త్ గేర్ వేసుకో, ఎక్సెట్ ఇవ్వండి. ఇప్పుడు ఎక్సెట్ పెంచుతా ఉంది స్పీడ్. చిన్న ట్రాఫిక్ లో కంగారు వస్తుంది. ఏం లేదు, ట్రాఫిక్ లో కూడా క్లచ్ బ్యాలెన్స్ సెలెక్ట్ చేసుకుంటే డ్రైవింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. చూసుకో.
ఇండికేటర్స్ స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి, బ్రేక్ మీద వచ్చేసి ఫస్ట్ బ్రేక్ టచ్ చేయి. ఫస్ట్ బ్రేక్ టచ్ చేసిన తర్వాత మళ్ళీ ఫస్ట్ తగ్గిలో చూసుకోవాలి. కాబట్టి గేర్ పెట్టుకోవాలా. 20లో వస్తే సెకండ్, 30లో వస్తే సెకండ్. ఎక్కువ రావాలా, థర్డ్ లో రాదు, అక్కడికి వెళ్ళేసరికి ఇంకా కొంచెం బ్రేక్ చేయి. స్లో వాళ్ళ బట్టి సెకండ్లకు రావాలి. ఎక్కువ స్లో అయినా కూడా రైట్ సిగ్నల్ కింద చేసుకుంటే కరెంట్ పంపించుకోవాలి. పూర్తి పొందేయండి. క్లచ్ పూర్తిగా నొక్కి సెకండ్ గేర్లో వేసుకో. బ్రేక్ మీద కాలు ఉండాలా. మొత్తం తిప్పేసి తిరిగినంత ఇంకా తిప్పు. క్లచ్ ఫస్ట్ వేసుకో. ఇప్పుడు హాఫ్ క్లచ్ లో తీసుకో, రైట్ లెగ్ బ్రేక్ మీద ఉంచుకో. ఎక్సెటర్ వాడద్దు, కాలు క్లచ్ లో మూమెంట్. రైట్ స్ట్రైట్ ఏం పడే ఏం చెప్పినా ఎక్సెటర్ వాడద్దు, క్లచ్ లో మూవ్ అవ్వాలన్నా. లెఫ్ట్ ఇండికేటర్ వేసుకో, రూలర్ దగ్గర పోయి ఆగు. స్లోగా స్లోగా సైడ్ తీసుకొని సైడ్ ఆపండి. క్లచ్ నొక్కు, మొత్తం బ్రేక్ పట్టు. అన్ని స్ట్రైట్ ముఖం ఆగాల. బ్రేక్ ఫస్ట్ న్యూట్రల్ అండ్ బ్రేక్. స్టీరింగ్ మళ్ళీ లెఫ్ట్ తిప్పు, ఒక రౌండ్ అటు తిప్పు ఉంది. ఇప్పుడు ఇంకో రౌండ్ తిప్పు. చాలు, ఇప్పుడు ఆఫ్ చేయబండి. కాలు ఒకటి కంట్రోల్ చేసుకుని కూల్ గా ఉంటే ఈజీగా డ్రైవ్ చేయవచ్చు. ఎప్పుడైతే టెన్షన్ లో బాడీ వైబ్రేట్ జరుగుతుందో అప్పుడు ఇది జంప్ అయిపోతుంది కాలా నుంచి, అప్పుడు ఇంజన్ ఆఫ్ అయిపోతుంది. బండి ఆగిపోవడానికి మెయిన్ రీజన్ క్లచ్ 60% కంటే ఎక్కువ వదిలేసినప్పుడే ఆగిపోతుంది బండి. ట్రాఫిక్ లో కానీ ఎప్పుడైనా అప్ ఎక్కేటప్పుడు కానీ 60% క్లచ్ లోనే మూవ్ అవుతూ ఉండాలి బండి. దాన్ని కదిలించినప్పుడు ఆగిపోతుంది. ఎప్పుడైతే మనకు బండి స్పీడ్ అంతా అప్పుడు వదిలేయచ్చు. ఓకే, పోదామా ముందుకి. చేసి సీట్ బెల్ట్ పెట్టండి ఫస్ట్. ఇంకా కొంచెం సీట్ వదిలేండి అయితే. ఓకే, క్లచ్ నొక్కి బండి స్టార్ట్ చేసుకోండి. క్లచ్ ఫుల్గా నొక్కి స్టార్ట్ చేయాలి. రైట్, హ్యాండ్ మూవ్ టైట్ లేకి బటన్ నొక్కి. రైట్, క్లచ్ కంట్రోల్లో పెట్టుకో, మొత్తం వదిలేయకు. చెల్లెకి వచ్చేసింది లెఫ్ట్. రైట్,
చాలా లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్రూప్ లో పెట్టిన నీ ఫోన్ లో యూట్యూబ్ ఓపెన్ చేయను, అదే ఫోన్ లో కూడా ఓపెన్ చేయి. అందరి ఫోన్